హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఫుడ్ పాయిజన్ కు కారణం పరమాన్నమేనా? ఆ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం కావడంతో భోజనంలో స్వీట్ పెట్టారు. బెల్లంతో పరమాన్నం వండించామని ఆర్ఎంఓ చెప్తున్నారు. ఆ వెంటనే రోగులు అస్వస్థకు గురయ్యారని, గ్యాస్ట్రో ఎంటరైటిస్ తో రోగి కరణ్ చనిపోయినట్లు నిర్ధారణ అయింది. రైట్, హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఫుడ్ పాయిజన్ కు కారణం పరమాన్నమేనా? ఆ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం కావడంతో భోజనంలో స్వీట్ పెట్టారు. బెల్లంతో పరమాన్నం వండించామని ఆర్ఎంఓ చెప్తున్నారు. ఆ వెంటనే రోగులు అస్వస్థకు గురయ్యారని, గ్యాస్ట్రో ఎంటరైటిస్ తో రోగి కరణ్ చనిపోయినట్లు నిర్ధారణ అయింది. ఆరోగ్య శాఖ మంత్రి గారు స్వీట్ వల్లనే జరిగి ఉండొచ్చు అని అంటున్నారు. మేము కూడా అదే సస్పెక్ట్ చేస్తున్నాం. స్వీట్ ఇక్కడ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు స్వీట్ వల్లనే జరిగి ఉండొచ్చు అని అంటున్నారు. మేము కూడా అదే సస్పెక్ట్ చేస్తున్నాం. స్వీట్ ఇక్కడ రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు అందించడానికి లైవ్ లో. విజయ్, చూస్తున్నాం మానసిక చికిత్సాలయంలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ కి సంబంధించి వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి? ఎర్రగడ్డకు సంబంధించినటువంటి మానసిక చికిత్సాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్లకు రెగ్యులర్గా అందించేటువంటి ఆహార పదార్థాలతో పాటు ఆ రోజు అవతరణ దినోత్సవ సందర్భంగా పరమాన్నాన్ని కూడా వడ్డించినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఆ పరమాన్నమే ఈ పాయిజన్గా మారినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే రెగ్యులర్గా వడ్డించేటువంటి ఆహార పదార్థాలతో పాటు ఆ పాయిజన్కి ఆ పరమాన్నాన్ని కూడా ఆ రోగులకైతే మానసిక రోగులకైతే వడ్డించారు. అదే ఫుడ్ పాయిజన్కి గల కారణం అని చెప్పి కూడా ప్రాథమిక దర్యాప్తులు అయితే కొంత నిర్ధారణ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర అవతరణ దినోత్సవంగా బెల్లంతో కూడినటువంటి ఆ స్వీట్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి రోగులందరికీ కూడా పెట్టారు. అయితే పరమాన్నం తిన్న వెంటనే అందరూ కూడా కొంత అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇదంతా కూడా మరుసటి రోజు ఉదయానికి ఒక వ్యక్తి కరణ్ అనేటువంటి రోగి కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే అంతలా ఓన్లీ ఫుడ్ పాయిజన్ అయితే ప్రాణాలు కోల్పోవడం ఏంటి అని చెప్పి కూడా సర్వత్రా కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రశ్నలు అయితే ఉత్పన్నమయ్యాయి. సో దీనికి సంబంధించి కరణ్ గ్యాస్ట్రో ఎంటరైటిస్కి సంబంధించినటువంటి ఒక రేర్ సంబంధించినటువంటి ఒక కేసు ద్వారా మృతి చెందినట్టుగా కూడా డాక్టర్స్ అయితే నిర్ధారించారు. అయితే తన శాంపుల్స్ని ల్యాబ్కి కూడా పంపించామని చెప్పి డాక్టర్స్ చెప్తా ఉన్నారు. అయితే ఒకసారి బిగ్ టీవీ కూడా డాక్టర్స్తో మాట్లాడింది. ఈ గ్యాస్ట్రో ఎంటరైటిస్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుంది, అసలు దీనివల్ల మనుషులు చచ్చిపోతారా అని చెప్పేసి అడిగినప్పుడు డాక్టర్స్ కూడా ఇదే చెప్పారు. గ్యాస్ట్రో ఎంటరైటిస్ అనేది ఒక సరిగా ఉడకనటువంటి ఆహార పదార్థాలు లేదా కలుషితమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు దానిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది మన గుండె పైన, అలాగే ఆ ఊపిరితిత్తుల పైన, అలాగే కిడ్నీల పైన కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దానివల్లనే కరణ్ చనిపోయి ఉంటాడు అని చెప్పి కూడా డాక్టర్లు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే కలుషితమైనటువంటి నీరు లేదా ఆహారం వల్లనే ఫుడ్ పాయిజన్ అయినట్టుగా కూడా ప్రాథమిక దర్యాప్తులో కూడా నిర్ధారణ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి అందరి రోగులకు కూడా ఒకే వాటర్ ట్యాంక్ నుంచి, మేజర్ వాటర్ ట్యాంక్ నుంచే ఆ వంటశాలకు కానీ వాళ్ళు తాగేటువంటి నీటికి మొత్తాన్ని కూడా ఆ మెయిన్ ట్యాంక్ నుంచే నీరు అంతా కూడా సరఫరా అవుతుంది. సో ఆ మెయిన్ ట్యాంక్ కూడా క్లీన్గా ఉందా లేదా అని చెప్పి అధికారులు చెక్ చేసినప్పుడు, అలాగే ఆ వాటర్ శాంపిల్స్ని కూడా ఆ వాటర్ బోర్డుకు పంపించి చెక్ చేసినప్పుడు కూడా కొంత వాటర్ వల్ల లేదు అని చెప్పి కూడా తెలిసింది. అయితే వంటశాల ఏదైతే మొత్తం వంటగది కూడా అపరిశుభ్రంగా ఉన్నట్టుగా కూడా తేల్చారు అధికారులు. అయితే అక్కడంతా కూడా బొద్దింకలు తిరగడము, ఎలకలు తిరగడము, ఇలాంటి వాతావరణం ఉన్నట్టుగా కూడా అటు అధికారులు అయితే స్పష్టం చేశారు. సో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ గ్యాస్ట్రో ఎంటరైటిస్ ఏదైతే ఉందో దీనివల్లనే కరణ్ ప్రాణాలు కోల్పోయాడని చెప్పి అటు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మొత్తం 70 మంది అని చెప్పారు ముందు, కానీ ఇప్పుడు 92 మందికి పైగా ఈ రోగుల బాధితుల సంఖ్య అయితే పెరిగింది. ఈ ఫుడ్ పాయిజన్కు సంబంధించినటువంటి బాధితుల సంఖ్య. సో ఇందులో 74 మందిని ఇక్కడే ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలోనే ఉంచి చికిత్స అందిస్తూ ఉన్నారు. మరొక 18 మందిని
మిగతా 18 మందిని అటు గాంధీ ఆసుపత్రి అలాగే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కూడా అందిస్తూ ఉన్నారు. సో అయితే ఈ గ్యాస్ట్రో ఎంటరైటిస్ అనేది చాలా ప్రమాదకరం అని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు, అటు డాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. అటు ఫుడ్ కాంట్రాక్టర్ అయితే ఉన్నారో డైట్ కాంట్రాక్టర్ పైన కూడా చర్యలు తీసుకున్నారు. అలాగే ఆర్ఎంఓ వారి పైన కూడా బదిలీ వేట అయితే పడింది. ఇటు నిన్న ఆసుపత్రిని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు కూడా సందర్శించారు. అలాగే ఆ పేషెంట్స్ అందరూ ఎలా ఉన్నారని చెప్పి వారి బాగోగులు కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి గ్యాస్ట్రో ఎంటరైటిస్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి కండిషన్గా కూడా చెప్తా ఉన్నారు. సో కరెంట్ సరిపోవడానికి కారణం కూడా ఆ గ్యాస్ట్రో ఎంటరైటిస్ అని చెప్పి మనం డాక్టర్లతో బిగ్ టీవీ మాట్లాడినప్పుడు కూడా బట్టబయలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే విజయ్, ఇప్పుడు శాంపిల్స్కి పంపించినట్టుగా అర్థమవుతుంది కదా ల్యాబ్కి సంబంధించి. సో ఎంతసేపట్లో రిపోర్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? అలాగే వంటగదిని అధికారులు పర్యవేక్షించారో మొత్తం ఎలా ఉంది నీట్నెస్ అదంతా కూడా? ఎస్, శాంపుల్స్ అనేటివి రావడానికి మినిమం 1 మంత్ పడుతుంది, నెల రోజులు పడుతుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. బట్ వంటగదిని అధికారులు సందర్శించినప్పుడు మాత్రం కొంత అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉన్నట్టుగా కూడా అక్కడ అధికారులు అయితే చెప్పుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఈ శాంపుల్స్ వచ్చినప్పుడే నెల రోజుల తర్వాత పూర్తి నివేదిక కూడా అటు అధికారులకు కూడా స్పష్టమవుతోంది. కరెంటుకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా నెల రోజులు పడుతుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ వాటర్ శాంపిల్స్, ఫుడ్ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫుడ్ పాయిజన్ అయిందో ఆ ఫుడ్ పాయిజన్ అయినప్పుడు వామిటింగ్ శాంపిల్స్ ఇవన్నీ కూడా సేకరించి అటు అధికారులు మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్కి పంపించారు. ఆ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ వారందరూ కూడా సుమారుగా 1 వీక్ పడుతుంది ఈ యొక్క ఫుడ్ శాంపిల్స్ అలాగే వాటర్ శాంపిల్స్ రావడానికి అంటూ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. రైట్ విజయ్, మొత్తానికి ఏదైతే ఎర్రగడ్డకు సంబంధించినటువంటి స్థానిక అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యాజమాని ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఎస్, ఈ ఘటన జరగడం అనేది కొంత దురదృష్టకరము. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఖచ్చితంగా హాస్పిటల్ ఆర్ఎంఓ అలాగే ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కూడా కొంత విచారకరమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది వారిలో అయితే. కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటామంటూ కూడా చెప్తా ఉన్నారు. కానీ ఈ 92 మందికి కూడా ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎర్రగడ్డలో కూడా సుమారుగా 6 అంబులెన్స్లని ఏర్పాటు చేసి ఒకవేళ ఎవరికైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కనుక ఉంటే వాళ్ళని వెంటనే అటు ఉస్మానియా ఆసుపత్రికి అలాగే ఇక్కడ గాంధీ ఆసుపత్రికి కూడా తరలించి మెరుగైన చికిత్స అందించేటువంటి కార్యకలాపాలు అయితే చేస్తూ ఉన్నారు. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.